ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కలియుగ దైవం తిరుపతి వెంకన్న లడ్డు విషయంలో అనాగరికమైన పద్ధతులు ప్రవేశపెట్టి స్వామివారి ప్రసాదానికి ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాతిని మంటగలిపిన రాక్షస జాతికి తగిన గుణపాఠం చెప్పాలని హిందూ ధర్మ రక్ష సమితి రాష్ట్ర కార్యదర్శి నందివాట వేణుగోపాలరావు కోరారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు హెచ్డిఎస్ వినతి పత్రం ఇచ్చింది. ఈ సందర్భంగా నందివాడ వేణుగోపాలరావు ఇంక్లాబ్ టీవీ ప్రతినిధి భరత్ కుమార్ తో మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో అనేక ప్రముఖ దేవాలయ విగ్రహాలను విరగొట్టడం, తలలు తొలగించడం, రథాలను తగలబెట్టడం వంటి చర్యలు జరిపిన దుండగులను కనుగొని వారిపై తగిన కఠినమైన శిక్షలు పడేటట్టు జరగాలన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవాలయాల్లో పనిచేస్తున్న ఇతర మతస్థులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. జై శ్రీరామ్. ఈరోజు విజయనగరం హిందూ ధర్మ రక్షా సమితి వారి ఆధ్వర్యంలో తిరుమల దేవస్థానంలో జరిగినటువంటి మహాపచారాన్ని కలెక్టర్ వారి దృష్టికి తీసుకువెళ్ళి దానికి బాధ్యులైనటువంటి వారి మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి విజయనగరం జిల్లా హిందూ ధర్మ రక్షా సమితి వారి తరపు నుండి ఈరోజు కలెక్టర్ వారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క హిందువుల యొక్క మత విశ్వాసాల మీద ఎంతో బాధ కలిగించేటువంటి విషయం మీద ప్రభుత్వం తక్షణమే న్యాయ సంబంధమైనటువంటి చర్యలు తీసుకొని ఈ యొక్క కార్యక్రమానికి బాధ్యులైన వాళ్ళని శిక్షించి హిందువుల యొక్క విశ్వాసాన్ని, ధర్మం యందు ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ కలిగించి, అలాగే ప్రతి ఒక్క భక్తుల యొక్క మనోభావాల్ని కూడా, ఈ గాయపడినటువంటి ప్రతి ఒక్క మనోభావాన్ని కూడా ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క సమావేశం నందు హిందూ ధర్మరక్షణ సమితి తరపు నుండి కలెక్టర్ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు నందివాడ వేణుగోపాలరావు, హిందూ ధర్మ రక్షా సమితి స్టేట్ సెక్రటరీ. అయితే ఇవాళ కలెక్టర్ గారికి మనం ఈ తిరుపతి లాడు విషయమై మనం మెమరాండం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తిరుపతి ఇతర దేవాలయాల్లోని హిందూ దేవాలయాల్లో ఇతర మతస్థులు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళందరూ ఆ విధంగా చేయడం వల్లే ఇటువంటి లోపాలన్నీ జరుగుతున్నాయి. మన అర్చక పురోహితులు అందరికీ కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు. అలాగే అర్చక పురోహితులకు కూడా ఎటువంటి లోపం లేకుండా వాళ్ళ జీతాలు అన్నీ కూడా ఇవ్వాలి. అలాగే దేవాలయాల తాలూకా భూములు అన్యాక్రాంతం అయిపోయి ఎవరు చాలా ఎకరాల స్థలాలన్నీ కూడా అన్యాక్రాంతం అయ్యాయి. అవన్నీ కూడా వెనక్కి తీసుకుని వచ్చి మళ్ళా దేవాలయం పరిధిలోకి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇతర మతస్థులు హిందువులుగా కాకుండా హిందూ సర్టిఫికెట్లతోటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి దేవాలయ ఉద్యోగులందరినీ కూడా తొలగించి వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలన్నీ కూడా తీసుకుని సరైన పద్ధతుల్లో శిక్షించవలసిందిగా, వాళ్ళ ఉద్యోగాలన్నీ ఊడగొట్టవలసిందిగా మేము కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.